పాత బిజినెస్కు కొత్త సీజన్ దగ్గర పడింది. ప్లేవే మెథడ్స్, స్మార్ట్ స్కూల్స్, డీజీ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా రకరకాల పేర్లతో విద్యా వ్యాపారానికి యావరేజ్ ప్రైవేట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు అన్నీ రెడీ అయ్యాయి. దీంతో పెరగనున్న డొనేషన్లు, టర్మ్ ఫీజుల ధరలు మిడిల్ క్లాస్లో కంగారు పుట్టిస్తున్నాయి. ఓ మామూలు ప్రైవేట్ స్కూల్ అయితే చాలు, నర్సరీ కేజీలకు 10,000 నుంచి రేంజ్ను బట్టి 20,000 వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. దీనికి నెల ఫీజులు, టర్మ్ ఫీజులు, కొన్ని స్కూళ్లలో ఎగ్జామ్ ఫీజులు, టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు, యూనిఫామ్, టై, బెల్ట్, షూ ఫీజులు చెప్తూ పోతే లిస్ట్ పెద్దదే అవుతుంది. దీంతో 3-4 ఏళ్ల పిల్లలు స్కూల్లో ఎంటర్ అవ్వాలంటేనే రేంజ్ని బట్టి ఏడాదికి 20,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక పై తరగతుల నుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న కామెంట్ వినిపిస్తోంది. ఇక ర్యాంకులే లక్ష్యం, మార్కులే మార్గం ట్యాగ్లైన్తో విద్యా సంస్థలు ఏడాదికో కొత్త విధానం తీసుకొస్తున్నాయి. రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్, స్కూల్ అయిపోగానే ట్యూషన్ క్లాసులు, స్కూల్ నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శిక్షణ, సాయంత్రం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ పేర్లతో రకరకాల ఫీచర్లను విద్యా సంస్థలు అందిస్తున్నాయి. సర్కారీ బళ్లలో ఉన్న సౌకర్యాలను తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులు ప్రచారపు మెరుగులు చూసి లక్షలు ధారపోస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు బ్రేక్ వేసే సిస్టమ్ లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలలపై పిల్లలు, తల్లిదండ్రుల్ని సర్కార్ ప్రోత్సహించకపోవడం, మరోవైపు కష్టమైనా సరే తమ పిల్లల్ని మంచి స్కూళ్లలో చదివించాలన్న పేరెంట్స్ పట్టుదల అడ్డగోలుగా పెరుగుతున్న ఫీజులకు కారణమన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రం విడిపోతున్న వేళ ఈ పరిస్థితిలో కాస్తైనా మార్పు వస్తుందేమోనన్న ఆశ సామాన్య జనంలో కనిపిస్తోంది.